రానే రాలేదు. But that time only people are expecting the day of the Lord is coming. We have to prepare everyone. ఇదిగో అప్పుడే వారు సిద్ధపడుతున్నారు. దేవుడు రెండవ రాకడలో వచ్చుచున్నాడనే విషయం కొరకు వాళ్ళు అప్పుడే సిద్ధపడిపోతున్నారు. So here you can see the Lord's coming is very near. It is written in book of Joel. ఇదిగో దేవుని యొక్క వాక్యంలో దేవుడు త్వరగా వచ్చుచున్నాడు అనేటటువంటి విషయము యావేలు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. But that time Jesus Christ itself did not born. అదే ఆ సమయంలో దేవుడు ఇంకా ఈ భూలోకములో జన్మించలేదు. He did not come into the world at all for the first coming. ఆయన మొట్టమొదటిగా ఈ లోకంలో రానే రాలేదు. But that time only people are expecting the day of the Lord is coming. We have to prepare everyone. ఇదిగో అప్పుడే వారు సిద్ధపడుతున్నారు. దేవుడు రెండవ రాకడలో వచ్చుచున్నాడనే విషయం కొరకు వాళ్ళు అప్పుడే సిద్ధపడిపోతున్నారు. Then now how much we have to be very careful to prepare our family to go to the kingdom of heaven. ఆలే అంత సిద్ధపడితే ఈ రోజుల్లో మనం ఇంక ఎంత సిద్ధంగా ఉండాలి, మన కుటుంబం ఎంత సిద్ధంగా ఉండాలి, యేసు ప్రభు వచ్చినప్పుడు మన అందరం కూడా ఎత్తబడడం కొరకు సిద్ధపడాలి అనే విషయాన్ని తెలియజేస్తాం. So don't just pray a formal prayer but heart full of prayer. ఇదిగో నార్మల్ ప్రార్థనలు అయితే కాదు కానీ హృదయపూర్వక ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి. Don't just only tear your dress and the formalities but tear the heart and give it to God. ఇదిగో కేవలము గుడ్డలు చింపుకునే వారిగా కాదు కానీ హృదయాన్ని చింపుకునేటటువంటి వారిగా ఉండాలి. Because he is the God of compassion and grace and mercy. ఎందుకంటే దేవుని దగ్గర కృప ఉంది, అనుచితం ఉంది, ఆయన సన్నిధి మనకు కావాలి కనుక. That is why he is asking us to come close to him and get back to him. ఎందుకంటే ఆయన పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, వెనుకకు తిరిగి రండి అని పిలుస్తున్నాడు. Because the whole world is fully stick on to the media. ఈ రోజు ప్రపంచమంతా కూడా మీడియా చుట్టే తిరుగుతా ఉంది. Women and men are fully fixed with the serials very seriously. ఇదిగో స్త్రీలు పురుషులు అందరూ కూడా సీరియల్స్ లోను షార్ట్స్ లోను ఆ యొక్క విషయాల్లో వారు నిమగ్నం అయిపోయి ఉంటున్నారు. Some of the young men are fully fixed with the cricket matches. ఇదిగో చాలా మంది యవనస్తులు కేవలం క్రికెట్ మ్యాచ్ల్లోనే వారి దృష్టిని పెడతా ఉన్నారు. Some of the young women and men are completely with the Instagram, WhatsApp status, reels, shorts, that's all. చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే వారికి ఉన్నటువంటి మొబైల్స్ లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీల్స్ ఇవన్నిట్లో కూడా వారు బిజీ అయిపోతున్నారు చూసే విషయాల్లో. Forgotten the Lord. కానీ దేవుని దగ్గర వారు బిజీ అవ్వట్లేదు. The time is not given for God. వారు దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. In everything we have to give tithe to God. మనము ప్రతి ఆదివారం కూడా దేవునికి కృతజ్ఞతగా మనము దశమ భాగం ఇస్తున్నాం కానీ But in the time we are not giving the tithe to God. కానీ రోజులో ఉన్న సమయంలో మనము దేవునికి దశమ భాగం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. In 24 hours 2 hours 40 minutes is for God. ఇదిగో ఈ రోజు 24 గంటల్లో 2.5 గంటలు దేవునికి కేటాయించాల్సిందే. Are we giving daily the 24 hours in that 2 hours 40 minutes for God? మీరు ఇస్తున్నారా రోజులో 2.5 గంటలు దేవునితో సమయాన్ని గడపడానికి? We have to think properly and come close to God. ఇదిగో మనం ఆలోచించండి, దేవుని దగ్గరికి రండి. Enough of being in the world and dying with the world. మనము ఈ రోజుల్లో లోకము కొరకు జీవిస్తున్నాం, లోకం కోసం చచ్చిపోవాలనుకుంటున్నాం. But God is watching each and every one of us. దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు. No one can hide from God. దేవుని దగ్గర ఏ ఒక్కరు తప్పించుకొని జాలరు. We can think that we can do anything, God will not care for us. ఇదిగో దేవుడు ఏదైనా నా గురించి చూస్తాను అనుకోని అవసరం లేదు. Jeremiah chapter 23 verse 23-24 says that no man can hide from God. ఇదిగో ఇర్మియా 20:23 ఒకసారి తీద్దాం. 23rd chapter 22nd 23 24 no need to read. ఓకే, చదవవసరం లేదు. So in that verse it says that no man can hide from God. ఇదిగో ఆ వాక్యం చెప్తుంది, ఏ మనుష్యుడు దాగి ఉండలేడు. Nobody can hide that nobody is seeing me. ఇదిగో అనుకోవచ్చు, నేను దాక్కున్నాను, నన్ను ఎవరు చూడరు అని అనుకోవచ్చు. But God Almighty is watching each and every single soul. ఇదిగో దేవుడికి తెలుసు ప్రతి ఒక్క ఆత్మ ఆయనకి కనిపిస్తుంది. From the small to the elderly person, God watches on everyone. ఇదిగో చిన్నతనము నుండి పెద్దయినంత వరకు కూడా దేవుడు ప్రతి విషయంలో నిన్ను చూస్తున్నాడు. How long we give time to God, how long we time to the family, how long we spend time for our own self. చూడండి ఎంత సమయం నాతో గడుపుతున్నాడు,
ఉంటున్నాడు, ఎంత సమయం వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతున్నాడు, ఎంత సమయం తను ఏం చేస్తున్నాడనే విషయము దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. That is why we have two passages. The second passage is talking about the First Thessalonians chapter 4 verse 1 to 7. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 to 7, if you read, it talks 1 about నుండి 7 వచనాలు మనం చదువుకున్నట్లయితే it talks about that how we have to give ourselves to God as the holy person. మనం ఎలాగ పరిశుద్ధంగా ఉండాలో ఆ విషయాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. Verses 3. 3వ అధ్యాయం వచనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. Amen. హల్లెలూయా. Today we have to fulfill the will of God. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చుదాం. What is that? ఏమై ఉన్నది? Being holy. పరిశుద్ధముగా జీవించడం. హల్లెలూయా. Amen. Hallelujah. So we need to be very careful. Our God's will for us is to be holy. చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుని చిత్తము మనము పరిశుద్ధముగా ఉండడమే. You and me are not elected and called to live an unholy life, but a holy life. మనము దేవుని మనల్ని ఏర్పాటు చేసుకుంది పరిశుద్ధముగా ఉండడముగా కానీ అపవిత్రముగా ఉండడం కొరకైతే కాదు. Please read verses 7. 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిపించను గాని అపవిత్రముగా ఉండుటకు పిలవలేదు. Amen. ఆమేన్. You and me are called to the church not to be a unholy person, but to be a holy people. ఇదిగో మనము పిలవబడిన దేని కొరకు అంటే అపవిత్రులుగా ఉండడం కొరకు కాదు గాని పవిత్రులుగా ఉండడం కొరకు మాత్రమే. You may tell that I'm not sinning. You may మీరు చెప్పండి నేను పాపము చేయట్లేదు అని చెప్పి. Because you say I'm not drinking, I'm not smoking, I'm not doing any prostitution, I'm not doing anything. ఇదిగో మీరు అనుకోవచ్చు నేను తాగట్లేదు, మద్యపానం చేయట్లేదు, ఎవరితో కూడా నేను తిరగట్లేదు, చెడు వ్యసనాలు నాకు లేవు కాబట్టి నేను పాపిని కాదు అని మీరు అనుకోవచ్చు. Even Adam and Eve also did not do such things. ఇదిగో ఆదాము అవ్వ కూడా ఇలాంటి పనులు ఏవి కూడా చేయలేదు. They missed the word of God, that became the sin. చూడండి, కేవలము వారు దేవుని మాటను అతిక్రమించారు కాబట్టే వారు పాపము చేశారు. What is sin? మీరు పాపం చేశారా? What is sin? పాపం అంటే ఏంటి? Missing the word of God. దేవుని వాక్కును పక్కన పెట్టడమే పాపము. If you miss the word of God, disobey the word of God, that is sin. ఇదిగో మీరు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని జీవించకపోతేనే అది పాపము. Even today in our life we are missing and we are not obeying to the word of God, that is why we are sinners. ఇదిగో ఎందుకంటే ఈ రోజుల్లో మనము వాక్యానుసారంగా జీవించట్లేదు, వాక్యానుసారంగా జరగట్లేదు కనుక మనము పాపులమై ఉన్నాము. Be careful, people of God. జాగ్రత్త పడండి దేవుని పిల్లలారా. The Lord is coming very soon. దేవుడు అతి త్వరగా మన మధ్యకి రాబోతున్నాడు. In the Old Testament only people are getting ready for the coming of God. ఇదిగో పాత నిబంధన గ్రంథంలోనే వారు చాలా జాగ్రత్తగా సిద్ధపడి ఉన్నారు. They gather every people and they are praying and crying and getting back to చూడండి, God. వారు ఆ సమయాల్లో వారందరూ కూడా ఒక చోటన చేరి ఏడ్చి నలగగొట్టుకొని దేవుని కొరకు సిద్ధపడి ఉన్నారు. But today we are very cool. ఈ రోజు మనం చాలా లీజర్ గా ఉన్నాం. Whatever happens, no problem. ఏది జరిగినా పర్లేదులే. But be careful, suddenly the Lord comes, so what you will do? చూడండి, మనం అజాగ్రత్తగా ఉంటే సడన్ గా దేవుడు వస్తే నువ్వు సిద్ధపడి ఉండకపోతే విడిచిపెట్టబడతావు. If you are really interested today evening, if you come for the teachings, you will understand about the coming of the Lord is where is near, how far we are. ఇదిగో ఈరోజు సాయంత్రం తెలియజేయబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే దేవుడు ఎంత త్వరగా రాబోతున్నాడు అనేటటువంటి మాటలు నేను చెప్పబోతున్నాను. అది చెప్పబోతున్నాను. అది సోషల్ ఎలాగ జరుగుతుంది, సైన్స్ లో ఎలా చూపిస్తుంది, వాక్యానుగుణంగా ఎలా చూపిస్తుందో ఈ రోజు రాత్రి కాలంలో నేను దాని గురించి వివరిస్తున్నాను. If you are willing to listen to the word of God, you can come and listen. ఇదిగో మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఈరోజు సాయంత్రం తప్పకుండా వచ్చి ఆ వాక్యాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రకటిస్తున్నాను. There is going to be a big war. ఇదిగో రేపొద్దున ఒక పెద్ద యుద్ధము జరగబోతుంది. One is with the Lord Jesus and another one with the Antichrist. ఇదిగో ఒక పక్కన దేవుని విరోధికి సంబంధించినకి దేవునికి మధ్య ఒక గొప్ప యుద్ధము జరగబోతుంది. That time your children going to stand with Jesus or with Antichrist, that's what you're going to know. ఇదిగో మీ పిల్లలు దేవుని పక్షాన నించుంటారా లేకపోతే
యాంటీ క్రైస్ట్ పక్షాన్ని నించుంటారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. We must be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Today we are very cool. మనం చాలా అజాగ్రత్తగా ఉంటున్నాం. Whatever happens, no problem. ఏ జరిగినా చూసుకోవచ్చులే అనుకుంటున్నాం. But God is coming, and the Lord Jesus coming very soon. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. That is why He is telling, tear your heart and give it to the Lord. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ హృదయాన్ని చింపుకొని దేవునికి దాన్ని అప్పగించమని చెప్తున్నాడు. While giving, you have to give with the cry and weeping. That means repenting completely to God. ఇదిగో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏడుస్తూ బాధతో నువ్వు నీ యొక్క విషయాన్ని తెలుసుకొని దేవుని వైపు తిరుగు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నావు. Only if we are holy, then only we will be taken up in the second coming of God. ఇదిగో నువ్వు పరిశుద్ధముగా ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అర్హత పొందుకుంటావు. If you live as our own life, no need of church, no need of meeting, no need of anything. ఇదిగో నువ్వు ఏ రకంగా ఉండాలంటే సంఘం అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. Because in the Old Testament, God anointed the tabernacle, anointed the priest, then only they went inside. ఇదిగో పాత నిబంధన మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క అభిషేక్తులుగా ఉండి వారిని అభిషేకించిన వారినే దేవుడు ఉపయోగించుకున్నాడు. Even today also He wants all of us to be anointed inside the church, because the church is anointed. ఇదిగో ఎందుకంటే ఈ రోజున మనందరం కూడా అభిషేకించుకొని సంఘాన్ని అభిషేకించి మనం నడుపుతున్నాం. If the church should be anointed and we are to be anointed, we should be holy. ఇదిగో సంఘము The church is already anointed. చర్చ్ ఇంతకుమురికే మనం దాన్ని అభిషేకించాం, But when మనం we కూడా come, అభిషేకించబడ్డాం. అందులో ఉన్నటువంటి వారు అందరము కూడా పరిశుద్ధముగానే జీవించాలి. then only we will be anointed and we will continue and we can reach heaven. ఎప్పుడైతే మనం పరిశుద్ధముగా ఉంటామో కొనసాగుతామో దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడతాము. Our life living here is very, very temporary. ఇదిగో ఇక్కడ ఉన్నది మనం కొద్ది కాలము మాత్రమే. But the permanent house is in the kingdom of heaven. ఇదిగో పరలోకములో మనకు స్థిరమైన నివాసాలు ఉన్నాయి. That's why in the book of Philippians it says our dwelling is in the heaven. ఇదిగో అందుకే ఫిలిప్పీయుల రాసిన పత్రిక చెప్తున్నాడు, మన యొక్క ఇల్లు పరలోకములో ఉన్నాయని సంగతి. Not here. ఇక్కడ కాదు. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Don't be here alone, be obedient. Even in the house also, like how you are in the church, we have to be. ఇదిగో మీరు ఇక్కడ ఎలాగున్నారో ఇంట్లో అలాగే ఉండాలని చెప్పి How we are here, ఎలాగైతే ఇక్కడ ఉన్నామో like that only even in the house also we should be. ఇదిగో ఇక్కడ ఎలాగున్నామో ఇళ్ళల్లో కూడా మనం అలాగే ఉండాలి. Here how we are smiling, ఇక్కడ ఎలాగైతే మనం నవ్వుకుంటున్నామో in the house also you should smile. ఇంట్లో కూడా మనం అలాగే ఉండాలి. Yes. ఓకే. Amen. ఆమేన్. With smiling face. విత్ నవ్వుతూ. Slowly you start in the house. మీరు మెల్లిమెల్లిగా మీ ఇళ్ళల్లో స్టార్ట్ చేయండి. Suddenly if you start today only, they will take you to the mental hospital. ఓకే, సడన్ గా మీరు చేస్తే వాళ్ళు తీసుకుని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. Yes or no? అవునా కాదా? Because the pastor told to smile. Like that don't do in the house. పాస్టర్ గారు నవ్వమన్నారు కదా అని పళ్ళు ఈసి పెట్టుకొని ఇల్లంతా ఊరంతా అని తిరిగారు అనుకోండి, పిచ్చి హాస్పిటల్లో Wife also తీసుకు. don't laugh too much, husband also don't laugh. Slowly you start. ఇదిగో మెల్లిమెల్లిగా నవ్వడం ప్రారంభించండి. ఎక్కువగా నవ్వినా అతి చేసినా సరే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటా. Even the children also don't laugh so much, then they will think you have some problem because of the sun. They'll take you to the hospital. చూడండి, పిల్లలు కూడా మన ఎక్కువగా నవ్వేవానికి పిల్లలకు అర్థం కాక మనల్ని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. Because the sun is like that outside. ఇగో బయట ఎండలు కూడా అలాగే ఉన్నాయి. Mind something gone. ఇగో ఆ ఎండలు పడడం వల్ల బుర్రలు మారిపోతున్నాయి. So smile and laugh. Slowly you start in the family. ఇదిగో నవ్వుకోండి, సంతోషంగా ఉండి ఇళ్లలో కూడా మనం అదే రకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. Happy life is important. సంతోషమైన ఉండడము చాలా అవసరం. We live only few days. ఓన్లీ కొద్ది రోజులే మనం ఉంటాం ఇక్కడ. In that no fights and quarrels. ఇదిగో ఆ కొద్ది రోజుల్లో గొడవలు, కొట్లాట్లు, చీకులు, చింతలు మనలో ఉండాల్సిన అవసరం లేదు. In 14 years in our family life, me and my wife never fought till 1 minute also. 14 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఈ రోజు వరకు వారిద్దరు కూడా కొట్టుకోలేదు, తన్నుకోలేదు. Nothing, not even one small fight. ఈ చిన్న గొడవ కూడా రాలేదట. If you come to my house, you will all also will enjoy. మీరు మా ఇళ్ళకి వస్తే ఖచ్చితంగా మీరు కూడా సంతోషించగలుగుతారు. Always happy in the presence of God. దేవుని యొక్క సన్నిధానంలో మనం సంతోషంగా ఉంటాం. Because you have tear and we have given our hearts to God. ఎందుకంటే నా హృదయాన్ని చింపుకొని నేను దేవునికి ఇచ్చేవేశాను. If you still keep your hearts and do all the things, unwanted things from God, then God will not bless you. You cannot be blessed. చూడండి, మీరు ఆ హృదయాన్ని కలిగి ఉండి చింపుకొని దేవునికి ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కానీ కొనసాగించడానికి ఉండదు. So you want to be blessed,
give your heart completely. మీరు అధికమైన సమృద్ధి కలిగి సంతోషంగా ఉండాలి అంటే, ఆశీర్వాదాలు కలిగి ఉండాలంటే మీ హృదయాలని చింపుకొని దేవునికి ఇచ్చేవారంగా No ఉండాలి. need to act in the presence of God. దేవుడి దగ్గర మనము యాక్షన్ చేయడానికి వీల్లేదు. We should not act in the church. మనము ఇక్కడ మోసం చేయడానికి వీల్లేదు. We should be how we are real here. You also should be real in the office, real in the family, real when your relative comes. మనం ఎలాగున్నామో అలాగే సంఘములోను, కుటుంబంలోను, సమాజంలోను ఒకే రకముగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I believe the Lord is really touching your hearts and getting back to God. ఇదిగో దేవుడు మిమ్మల్ని హృదయాలను ముట్టి మీ యొక్క విరిగి నలిగిన హృదయాల్ని దేవునికి ఇవ్వవలసిందిగా And He కోరుతున్నాను. will make the heart as an unbreakable heart. మీ హృదయాలు దేవుడు బలమైన హృదయాలుగా మార్చబోతున్నాడు. And no Satan or evil powers will come and touch your life. ఇదిగో మీ కుటుంబాల్లో దేవుడు ఆశీర్వాదకరమైన చేస్తాడు. You will not see evil spirits or Satan in your life. మీ యొక్క కుటుంబాల్లో సాతాను యొక్క శక్తులు ఏవి కూడా మీ కుటుంబాల్లో పనిచేయవు. Amen. హల్లెలూయా, ఆమేన్. Hallelujah. I give thanks for the Lord for this opportunity He has given me. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And also in the evening also we have teachings. ఇవి సాయంత్రం కూడా అద్భుతమైన ప్రసంగాలు మీ ముందు Very, ఉంచబడతాయి. very important teachings from the Bible and explanations from the Bible and today's science and how the Lord Jesus will come soon, how we have to prepare ourselves. ఇగో ఈరోజు సాయంత్రం మనం ఎలా సిద్ధపడాలి, సైన్స్ ద్వారా బైబిల్ ద్వారా ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. We are taking the subjects from the book of Daniel and explaining from that. ఇదిగో ఈరోజు బుక్ ఆఫ్ డానియల్ దానియేలు రాసిన గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటలు నేను మీకు సిద్ధపరిచి ఉంచాను. May God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Praise the Lord. Thank you. ప్రైజ్ లార్డ్. థాంక్యూ.